అమ్మా, మీరు కట్టిన ఆధారం బంధంలా ఇద్దరి జంట 7 జన్మలు ఉండటానికి ఈ కర్పూర దండలు మార్చుకోండి. ఓం ఆగినేతే పరాగినే దోర్వా ఆరోహం పుష్పణే హేరదాసపుండరే గాని సముద్రస్య గృహాయిమే మాలాధారణం కరిష్యే. ఈ కర్పూర దండలు పవిత్రమైన భగవంతుని సేవలో వెలుగునిచ్చేవని, కాబోయే వధూవరులిద్దరూ వివాహానికి సర్వత్రా సిద్ధమని చెప్పారు. ఓం సదామ శరదస్సదం జీవేమ శరదస్సదం భవామ శరదస్సదం భవామ శరదస్సదం. ఓం నాగినే దేవనాగినే దోర్వా ఆరోహం. అమ్మా, ఇద్దరమ్మాయిలు కర్పూరాన్ని అరచేతిలో వెలిగించండి. ఏంటి, అరచేతిలో కర్పూరం వెలిగించాలా? అవునమ్మా, ఇద్దరూ అరచేతిలో కర్పూరాలు వెలిగించి కాబోయేవాడికి అగ్ని పునీతమని చెప్పి కర్పూరాన్ని ఆర్పివేయాలి. చచ్చాంరా బాబు. కాబోయే జంటలకు ఇద్దరి మధ్య ఉన్న అలజడి, అనుమానాలను ఆ కర్పూరం కాల్చేస్తుంది. చేయండమ్మా. చేపట్టండమ్మా. సర్వేశ్వరదేవతాభ్యో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణి నమోస్తుతే. సంభ్రాజం చ విరాజం చ విశ్రీర్యచనో గృహే లక్ష్మీరాష్ట్రస్యాముఖే ప్రథమాసకం సుజామసి. ఓం హిరణ్యపాత్రమదో పౌర్ణం దధాతే ఏకదశానీతి బ్రాహ్మణముపహారతి. ఏకదైవ యజమాన ఆయుస్తేజో దదాతి. వేదాః వేదం పురుషం మహంతం ఆదిత్యవర్ణం తమసస్తు భారే. సర్వాణి రూపాణి విజిత్య నామాని కృత్వాపి పదం యదాస్తే. నీరాజనం గృహణేదం పంచభక్తి సమన్వితం తేజోరాశిమయం దత్తం గృహణత్వం సురేశ్వరః. చందు, అదేంటి చందు, అలా పడేశావ్? మండిందంటే సారీ ఆంటీ. సారీ దేవా, నువ్వంటే ప్రాణం. ఏంటి ఇలా అయింది ఆంటీ? ఏం కాదు కదా? ఏం కాదు తల్లి, నువ్వు నీ ప్రేమ నిజం. అమ్మా, ఒకరోజు దుర్గామాతకు ఉపవాస దీక్ష చేస్తే చాలు. మహి, చూసావా ఐశ్వర్యని? కంటిలో బిగబెట్టిన కన్నీళ్లు తప్ప కంటిరెప్ప వాల్చకుండా నీపై ప్రేమ చూపించుకుంది. అవును మహి, యూఆర్ లక్కీ నాన్న. యా మామ్. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ దేవా. ఒక మాట, మార్చినేని ఫ్యామిలీ ఇంటి బిడ్డలమైన మేము ఈ ఇంటి స్థాయిని సంతోషాన్ని రెట్టింపు చేసేలా ఉంటాం గాని
మీ కళ్ళు కలత చెందేలా ఉండం. అక్క ఈ సగం కాళ్ళ కర్పూరం చూసావా? ఎందుకో ఆ దేవుడు పెద్దబాబు గారిని నీకే. నోరు మూయరా గాని ఏం మాట్లాడుతున్నానా? అది కాదే, ఐశ్వర్యమ్మ గారి ప్రేమ నిజం కాబట్టి కర్పూరం పూర్తిగా కాలినాది. చంద్రముఖి అమ్మాయి గారు మధ్యలోనే ఒగ్గేసినారంటే నిజం కాదని కదా. మాట్లాడుద్దన్నా వద్దురా, నీకు దండ పెడతాను. ఏదో సచ్చే వరకు అట్ట బతుకుదాం, ఏమీ మాట్లాడొద్దు అంతే. చేతవా ఏటేటో వాగుతుంటాడు. రే గని రారా. వస్తున్నా. వన్ సెకండ్ దేవా. హలో ఎవ్రీబడి, ఇట్స్ నాట్ ఎ బిజినెస్ పార్టీ, ఇట్స్ ఓన్లీ బ్యాచులర్స్ పార్టీ. లెట్స్ ఎంజాయ్. అప్పుడే ఊగుతున్నాడేంది? హలో ఎవ్రీబడి, ప్లీజ్ లిసన్ టు మీ. సరదాగా గడిపే ఈ టైంలో ఫన్ గేమ్స్ ఉండాలని చిలిపి గేమ్ ఒకటి ప్లాన్ చేశాను. ఐష్, ఏంటా గేమ్? ఇంతకు ముందు మేమందరం ఒకసారి ఆడాం, కాకపోతే అప్పుడు నువ్వు లేవు. ఓ, నచ్చబెట్టకుండా విషయం ఏంటో చెప్పు. ఉండబోయి చెప్తాను. ఏంటంటే ఈ చీటీలలో మనం చేయాల్సిన యాక్టివిటీస్ రాశాను. ఎవరికేదొస్తే అది నో చెప్పకుండా చేయాలి. పిడకలు కొట్టడం, తొక్కుడు బిళ్ళ ఇలాంటివి లేవు కదా. రే, ఐశ్వర్యని ఎందుకు రౌడ్కిస్తావు? ఫ్రై చేసినా తనేం ఫీల్ అవ్వదు బ్రో. ఐష్, అయితే ముందు వీరితోనే చీటీ తీయించు. బ్రో, నన్ను బుక్ చేసావేంటి? మరిది గారు మాటలు పేల్చారుగా, ఇప్పుడు ఆటలు కూడా ఆడాలి. ఫుల్ బాటిల్ ఎత్తేటప్పుడే వనకలేదు, చీటీలు ఎత్తేటప్పుడు వణుకుతాడా? నువ్వుండ్రా. బావా తీ. కమాన్. ఏటొచ్చినాదో నాన్ చదువుతారుండు. మనసులో ఉన్న ప్రేమను కవితలా చెప్పాలి. సిరబావో, నీకు తగ్గట్టే వచ్చినాది. చచ్చెవరో పొట్టుడా, చచ్చినట్టు నా గురించి చెప్పాల్సిందే. కమాన్ మహి, మా చెల్లెల గురించి కవిత రూపంలో చెప్పాలి. మనసులో లేనప్పుడు చెప్పడం కష్టం భావి. రే ఫుల్, మళ్ళీ అలాగే మాట్లాడతావు? అందులో ఉన్నట్టు చేయాలి, దట్స్ ఆల్. తప్పదా? తప్పదు. అయితే ఓకే, పట్టుకోరా. సున్నం కొట్టిన గోడలా, గొబ్బెమ్మలు చేసిన పేడలా, పాల కోసం వచ్చిన దూడలా, నన్ను పీక్కు తింటావే నీడలా, నువ్వు ఉన్నావు సుందరి. అబ్బబ్బబ్బబ్బ, శబ శబ, సూపర్. హబ ఇది కవిత. యా,
ఇది కవిత. ఐ సీ. యు సీ. మ్యాన్ హ్యాండ్లింగ్ లేదు. దిస్ ఇస్ టూ మచ్. అబ్బా నాకు వచ్చినట్టు చెప్తే కొడతానంటే. నచ్చేలా చెప్పలేదురా, కక్కొచ్చేలా చెప్పావు. నెక్స్ట్. చందు నూతి. ఇష్టమైన వ్యక్తి గురించి ఓపెన్ గా చెప్పాలి. నాకు ఊహ తెలిసే నాటికే నాకంటూ ఎవ్వరూ లేరు. ఫ్రెండ్స్, వెల్ విషర్స్, గాడ్ ఫాదర్లో ఉంటూ వచ్చారు. నా పట్టుదలతో పైకొచ్చాను. కష్టం తప్ప ఇష్టం తెలియని నాకు దేవాన్ని చూశాక ఇష్టమంటే ఇలా ఉంటుందా అనిపించింది. ఈ సాంగ్ నీకోసమేమోరా. So much to say that I love you. Now that so much I need you. How would it be if you leave me? Feel it for me to believe me. I want to love, but not alone. Leaving for you, I'm dying for you. I want to love, but not alone. Leaving for you, I'm dying for you. For you. సెందక్క, పెద్దబావ మీద నీకెంత ఇట్టమున్నాదో పాటలో భలే చెప్పినావు. బ్రో నీ గోల్డెన్ హ్యాండ్ తో చీటీ చేస్తే చూస్తాం. షూర్. ఐశ్వర్యమ్మ గారు, చదువు పార్వతి. పర్లేదు. చదువు పార్వతి. మనసులో ఉన్న రూపాన్ని పాట రూపంలో వర్ణించాలి అని రాసుంది పెద్దబాబు గారు. కమాన్ దేవా, సింగ్ ఏ సాంగ్. నేను బ్రో కమాన్ సింగ్. కమాన్ దేవా, కమాన్ దేవా, పాడు బ్రో. ఓకే కమాన్ దేవా, పాడు బ్రో. కమాన్ సింగ్. అరే అరే తొందరగా పాడరా బాబు. అవతల సిగరెట్ సాంగా చూసే సాంగా అని ఆడియన్స్ అంతా వెయిట్ చేస్తున్నారు. తొందరగా పాడు. కమాన్ సింగ్.
కాంతరా తొలి సంజ కాంతిరా నా ఎదలో ఊయలూగుతోందిరా ఊగుతోందిరా కోవెల్లో దీపంలా తెలుగింటి కాంతరా తొలి సంజ కాంతిరా బాగానే ఉంది కానీ ఇంతకి నువ్వు ప్రేమిస్తున్నట్టు ఆ అమ్మాయికి తెలుసా? మరి ఆ అమ్మాయి నో అంటే ఏం చేస్తావు? దేవదాసుని అయిపోతా. నీకు మందు అలవాట్లేదు కదా, చేసుకుంటా తాగుతుంటా. ఆ సీన్ తర్వాత ముందు ఆ పిల్ల ఊరు పేరు చెప్పు. సౌందర్యం అమ్మడి ఊరు లావణ్యం ఆ చెలి పేరు కూర్చుని ఉంటే చూసే గుండెలు ఊగాలి తను కదిలిందంటే సాగే కాలం ఆగాలి ఆ నవ్వుకునేనే దాసోహం ఏ పువ్వుకు లేదే ఆ సుకుమారం ఓ గోవెల్లో దీపంలా తెలుగింటి కాంతరా తొలి సంజ కాంతిరా బ్రో సూపర్ గా పాడావు. థ్యాంక్ యూ రా. ఇంతకీ ఎవరా ఆరాధ్య దేవత? మహి నన్నెదురుగా పెట్టుకొని ఎవరో అని అడుగుతావేంటి? అవును కదా. సారీ భాబీ. పార్వతి నువ్వు నాన్న వద్దమ్మాయి గారు, మీరే ఆడండి. తీ నో వే, తప్పించుకునే ఛాన్సే లేదు. తీ రా రా పార్వతి. పార్వతి నువ్వు మల్టీ టాలెంటెడ్, కంగారు పడతావేంటి? కమాన్ తీ. ఏమొచ్చిందో లక్కీ గర్ల్ పార్వతికి. చందమామకు సంబంధించి జోలపాట పాడాలి. పల్లె పాటలొచ్చు, జోల పాటలంటే ఆలోచిత్తవేందక్క? ఊళ్ళో నువ్వు పాడితేనేగా చుట్టుపక్కలోళ్ళు సంతోషంగా నిద్రపోయేటోళ్ళు. ఏ పాట రాది? గుర్తు రావట్లేదు. జాబిల్లి కోసం అక్క. జాబిల్లి కోసం ఆ పాటే పాడు.